Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk with renowned educationists and speakers about the importance of quality education. For today's show, we have Mr. Venkat Ikkurthy, who is a data scientist. Without any further delay, let us welcome him onto our show. Venkat Garu, welcome back. I hope you're doing well. Oh, thanks, Andy. Thank you very much. Yep, thanks for asking. Yeah. Yes. So, Venkat Garu, before we get on to this topic, can you please introduce yourself a little bit about you and what you do to the new viewers that are watching Sakshi TV right now? Yeah, my name is Venkat Ikkurthy andi. Nenu US lo unnanu last 24 years nunchi. And by profession, I'm a data scientist. And I'm working with a couple of American universities as well as Indian universities also as a visiting professor. And parallelly, I want to work with some like a quality education, particularly for. So this is a little bit about myself. Yes. Thank you so much, Venkat Garu, for introducing yourself. So Venkat Garu, today we decided that we will talk a little about the advantages and disadvantages of studying in USA. This topic, we did have a touch about it, but again, we never really deeply discussed it. So, Venkat Garu, can you right now talk about the situation in USA? Because, like how we discussed earlier, there are a lot of anti-Indian hatred happening in USA. Unfortunately, there's a lot of, there are people who are, not actually comfortable with the fact that Indians are taking over jobs in America. Can you first, enlighten us about the situation there, because you yourself are staying there and you observe so much. So is there anything that you want to start? Yeah, absolutely అండి. అంటే ఇంతకు ముందు ఇంకో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం ఆ భావన డెవలప్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అంటే ఇండియన్స్ అంటే టెక్నికల్ జాబ్స్ పర్టికులర్లీ ఫర్ జనరల్ గా మనం ఎవరికి కాంపిటీటర్స్ కాదు, ఇండియన్స్ కాంపిటీటర్స్ కాదు. ఎందుకంటే మనం చేసే జాబ్స్ అన్ని కూడా టెక్నికల్ జాబ్స్. అమెరికన్స్ అంతా ఎక్కువ మంది టెక్నికల్ సైడ్ రారు కాబట్టి వాళ్ళకి మనం పోటీ అయ్యే పరిస్థితి కనపట్టలేదు. సో కాబట్టి ఇప్పుడు 99లో నుంచి H1 స్టార్ట్ అయినప్పటికి నుంచి 95, 96 నుంచి స్టార్ట్ అయినా మనకి 2015, 2016 వరకు కూడా మనకి ఎక్కడ కూడా ఈ హేట్ క్రైమ్ ని కానీ లేకపోతే ఇండియన్స్ ని హైర్ చేయొద్దని కానీ ఇట్లాంటివి ఎక్కడ కూడా లేవు మనకి. కానీ ఈ మధ్య కొంచెం ఆ భావన అనేది కొంచెం డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది అంటే కారణం ఏంటంటే మనము టెక్నికల్ జాబ్స్ తో పాటు నాన్ టెక్నికల్ జాబ్స్ ని కూడా గ్రాబ్ చేయటం అనేది కష్టమైపోతుంది. దాంతో పాటు ఏంటంటే ఈ నాన్ టెక్నికల్ జాబ్స్ అంటే ఈ ఆడ్ జాబ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కొంతమంది ఇండియా నుంచి అమెరికా వచ్చేసి అంటే వాళ్ళ ఉద్దేశము బెటర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి అనేటువంటి భావనతో అమెరికా వచ్చేస్తున్నారు. అది మనం కాదనలేదు, అది సత్యం కూడా, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో కాబట్టి దాంతో పాటు ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం తక్కువ రేట్ కోసం ఇల్లీగల్ గా, అంటే ఒక స్టూడెంట్ అనేటువంటి వ్యక్తి లీగల్ గా పని చేయకూడదు. అంటే పని చేయొచ్చు, ఎక్కడ పని చేయొచ్చు, యూనివర్సిటీలోనే ఒక 20 hours ఎంతో టైం ఉంటుంది, ఆ టైం పని చేయొచ్చు, అది లీగల్ గా పని చేయొచ్చు. కానీ స్టూడెంట్స్ అక్కడ పని చేయకుండా బయట ఏ హోటల్లోనో మోటల్లోనో ఏదో చిన్న జాబ్స్ పని చేస్తున్నారు అంటే అవంతా కూడా ఇల్లీగల్ అయిపోతుంది. ఇంతకుముందు ఈ జాబ్స్ అన్ని ఎవరు చేసేవాళ్ళు, లోకల్ గా టెక్నికల్ స్కిల్స్ లేనటువంటి వాళ్ళు. అంటే దేశంలో అందరూ మేధావులు ఉండరు కదా, మేధావులు కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఆ జాబ్స్ తీసుకొని జనరల్ గా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 200,000 దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ వస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఆ జాబ్స్ ని తీసుకోవడం బిగించేశారు. బిగించేయటం వల్ల ఏం జరిగింది అంటే వాళ్ళకి జాబ్స్ చేసేటువంటి పరిస్థితి తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ 99, 2000లో వచ్చినప్పుడు ఇలా బెగ్గర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ, రేర్, అసలు నేను చూడలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనున్న ప్లేసెస్లో. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే హెల్ప్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక స్లైడ్ తీసుకొని రోడ్డు మీద నుంచునేటువంటి వాళ్ళు కనపడుతున్నారు. అంటే బెగ్గింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకు స్టార్ట్ అయిపోయిందంటే ఈ చిన్న జాబ్స్ కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. దాంతో ఏమైందంటే కొంచెము ఈ ఇండియన్స్ అంటే ఒక వ్యతిరేక భావన కొంచెం కదులుతోంది. ఇది లాంగ్ రన్ లో మాత్రం ఇది మంచి సిచ్యువేషన్ మాత్రం కాదు.
కరెక్ట్. అది మాత్రం 100% దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడున్న పరిస్థితిలో స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కానీ, ఇంకోళ్ళు గానీ ఏంటంటే వాళ్ళు ఆలోచించాలి. మనం అమెరికా వెళ్ళిపోయి మనం ఎలా సర్వైవ్ అవుతాము అనేటువంటి భావనని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే అట్‌లీస్ట్ నెలకి ఒక $1000 మినిమమ్ వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళు ఉండేటువంటి అపార్ట్‌మెంట్ రెంట్ కానీ, మిగతా ఎక్స్‌పెన్సెస్ అట్‌లీస్ట్ ఖర్చవుతాయి. ఫీజొచ్చేసరికి బ్యాంక్ లోనో ఏదో తీసుకుంటారు. బట్ ఈ $1000 ఎలా వాళ్ళు మేనేజ్ చేస్తారు అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ పార్ట్. అది చేయకపోవటం వల్ల ఇలాంటి సిట్యుయేషన్స్ కొంచెం కొంచెం కనపడుతున్నాయి. డెఫినిట్‌గా కనపడుతున్నాయి. లైక్ Yes. So also, Venkat Garu, is this happening specifically in certain areas? When I'm talking about areas, I'm talking about the jobs areas. Is it only happening because people of India are working part-time and major things, or is it also happening in the IT sector? ఐటీ సెక్టార్‌కి మనకి కాంపిటీషన్ లేదండి. ప్రాబ్లమ్ ఏంటంటే ఐటీ సెక్టార్‌లో ఇండియన్స్‌ని హైర్ చేయొద్దు, ఇండియన్స్ లేకపోతే అనే పరిస్థితి లేదు డెఫినిట్‌గా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఐటీ సెక్టార్‌లో ఇవాళ ఉన్నటువంటి పెద్ద కంపెనీలు తీసుకోండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఆరకిల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఆల్మోస్ట్ మోర్ థాన్ 50% ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఇండియన్సే ఉంటారు. ఖచ్చితంగా 100%. సో కాబట్టి అలాంటి ఐటీ సెక్టార్‌లో ఖచ్చితంగా కాంపిటీషన్ లేదు. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఈ చిన్న చిన్న జాబ్స్. ఈ హోటల్‌లోనో, మోటల్‌లోనో ఇక్కడ గ్యాస్ స్టేషన్‌లో పనిచేసేటువంటి జాబ్స్ మన వాళ్ళు తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ వచ్చింది. డైరెక్ట్‌గా యూ కెన్ గో టు ఎ బిగ్ ఐటీ కంపెనీ వర్కింగ్ యాస్ ఎ డెవలపర్ అబ్సల్యూట్‌లీ నో ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మన వాళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వటం కోసం ఇలాంటి పనులు చేయటం వల్ల వచ్చేటువంటి ఇష్యూస్ అన్నమాట. సో డెఫినిట్‌గా ఐటీ సెక్టార్‌లో ఐయామ్ ష్యూర్ డెఫినిట్‌గా ఇండియన్స్‌ని హైర్ చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాదండి. నియర్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా రాదు. Yes. And also, Venkat Garu, now that you're seeing that so many Indians are also traveling and are doing these kind of odd jobs, can you explain Indians about the serious consequences that they can face because they are doing these kind of practices? Like they are of course, it's not that every Indian is getting a job in their universities and everybody is doing it. Of course, there are majority number of people who are working illegally. But people చాలా మందికి అర్థం కాదు ఇలా దాని వల్ల మనకేం కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ అవ్వచ్చు, మన వీసా రిజెక్ట్ అవ్వచ్చు, దే కెన్ గెట్ అరెస్టెడ్ ఆర్ రస్టికేటెడ్ ఫ్రమ్ ద కంట్రీ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ a little about it? అందరికీ తెలుసండి. ఖచ్చితంగా అందరికీ అక్కడ ఆడ్ జాబ్స్ చేసేటువంటి ప్రతి ఒక్క వీళ్ళకి మనం చేసేటువంటిది తప్పు. మనము లీగల్‌గా చేయట్లేదు అనేటువంటిది ఖచ్చితంగా తెలుసు. తెలియదు అనేటువంటి పరిస్థితి లేదండి. పట్టుబడితే ఆ కాన్సిక్వెన్సెస్ ఘోరంగానే ఉంటాయి. డిపోర్ట్ చేయొచ్చు, మీరన్నట్టు అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి వీసాలు రిజెక్ట్ అవ్వచ్చు. చాలా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాకపోతే ఎంతమందిని పట్టుకుంటారు, ఎంతమంది పట్టుబడుతున్నారు అనేటువంటిది చూసుకుంటే ఏంటంటే చాలా తక్కువ ఛాన్సెస్ కాబట్టి ఈళ్ళు ధైర్యం చేసి చేస్తున్నారు. ధైర్యం చేసి పొరపాటున మనమే పట్టుబడితే ఏమిటి అనేటువంటి భావన వాళ్ళకొచ్చింది అనుకోండి. నాకు తెలియకుండా నేను తప్పు చేశాను, నాకు తెలీదు ఇలా పని చేయకూడదు అనేటువంటి భావన ఏమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అమెరికా వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అమెరికాలో వచ్చేసాము అంటే ఏదో విధంగా సెటిల్ అయిపోవచ్చు. నేను చాలా మంది వాళ్ళ స్టూడెంట్స్‌తో మాట్లాడాను. ఇండియాలో కూడా మాట్లాడాను. అమెరికా వస్తే చాలు సార్ ఎట్లాగోలా సెటిల్ అయిపోతాం, ఎట్లాగోలా బతికేయొచ్చు, ఎట్లాగోలా చేయొచ్చు అంటారు. నేనన్నా ఎలా బతుకుతారు చెప్పండి? అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండట్లేదు. కొంతమంది అయితే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒక్కటి కట్టేసుకొని సెకండ్ సెమిస్టర్ నుంచి ఇక్కడికొచ్చి ఏదో జాబ్‌లు చేసి, అవి చేసి, ఇవి చేసి డబ్బు సంపాదిస్తూ ఏదో చేస్తున్నారు. ఇవన్నీ తప్పా రైటా అనేటువంటిది తీసుకునేటట్టయితే ఖచ్చితంగా తప్పే. 100% తప్పే. వాళ్ళు చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వాళ్ళు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏమైపోతుంది? ఎవరో ఒకళ్ళు సపోజ్ పొరపాటున 100 మందిలో ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో పట్టుబడ్డారనుకోండి. ఆ ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురే కదా! మనం కాదు కదా! అనేటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. పొరపాటున మనమే పట్టుబడితే ఏమిటి అనేటువంటి భావన. అందుకని నేను చెప్తున్నాను. వచ్చేటువంటి స్టూడెంట్స్ చాలా క్లారిటీగా రావాలి. క్లారిటీ అంటే ఏంటంటే 2 సంవత్సరాలకి సరిపోయేటువంటి
ఫైనాన్షియల్ రిసోర్సెస్ మనకి ఉన్నాయా లేదా అనేటువంటిది వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలా లేకుండా ఏదో మనం బ్యాంక్ లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఏదో చేసేద్దాము అనుకుంటే ఆ రోజులు లేవు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఆ రోజులు పోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళందరికీ కూడా తెలుసు. పట్టుబడితే మనము ఎట్లా ఉంటుంది అనేటువంటిది తీసుకుంటే యూ కాంట్ బిలీవ్ దట్. అది అది ఒక నగ్న సత్యం అనమాట యాక్చువల్‌గా. నేను నాకున్న ఎక్స్‌పీరియన్స్ నేను డాలర్స్ వెళ్ళాను వేరే పని మీద. డాలర్స్ వెళ్ళిపోయేసేసి అక్కడ ఒక రెస్టారెంట్ పేరొద్దులెండి. ఆ రెస్టారెంట్‌లో మేము ఫుడ్ ఆర్డర్ చేసాం. ఐ యామ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. నాతో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఆ రోజు సాటర్‌డే వాళ్ళు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినరు. మేము వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేస్తే వాళ్ళు నాన్ వెజ్ ఇచ్చేసారు. నాకేదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. మా ఇద్దరు ఫ్రెండ్స్ కొంచెం టేస్ట్ చేసేసారు. టేస్ట్ చేసి ఇది చికెన్ అని చెప్పి తేల్చారు. తేల్చిన తర్వాత వాళ్ళు పోయి అడిగారు. ఏమిటి అంటే, సో వాట్? తినండి మీరు అని చెప్పేసాను. సో అరే మనం తప్పు చేశాము. అరే మనం వాళ్ళు వెజిటేరియన్ ఆర్డర్ చేస్తే నాన్ వెజిటేరియన్ సర్వ్ చేశాము. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ దెబ్బతిన్నాయి అనేటువంటి భావన వాళ్ళలో ఏ మాత్రం కూడా లేదు. లేకపోతే వాళ్ళు చాలా ర్యాష్‌గా మాట్లాడారు. అంతా ఇండియన్సే. ఐ హావ్ ద పిక్చర్స్ ఆల్సో. అందరూ ఇండియన్సే. సో చాలా ర్యాష్‌గా మాట్లాడారు. మాట్లాడితే మేము 911కి కాల్ చేసాం. యూ వోంట్ బిలీవ్ ఇట్ అండి. ఆ రెస్టారెంట్ నుంచి అందరూ పారిపోయారు. పోలీసులు వచ్చేటప్పటికి రెస్టారెంట్‌లో ఏ ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకు లేరంటే వాళ్ళందరూ కూడా ఇల్లీగల్‌గా పనిచేస్తున్నారు. లీగల్‌గా పని చేయకూడదు. ఇల్లీగల్‌గా పనిచేస్తున్నారు. ఆ పోలీసులు వచ్చి అడిగారు, "ఏమిటి ఎవరు లేరేంటి ఇక్కడ" అని. వి డోంట్ నో. అందరూ పారిపోయారు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. బయటికెళ్ళిపోయారు అందరూ. ఎక్కడ పట్టుబడితే వాళ్ళ స్టేటస్ అడుగుతారో, ఏం చేస్తారో అనేటువంటి పరిస్థితి. సో ఇలాంటిది సిట్యుయేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఆ పిల్లలు వాళ్ళకి తెలుసు మేము పట్టుబడితే ఇబ్బంది అవుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. వీసాలు క్యాన్సిల్ చేస్తారు. బయటికెళ్ళిపోవాల్సి వస్తుంది. అన్నీ తెలుసు. అయినా వాళ్ళు చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి సర్వైవ్ అవ్వటానికి బాగా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి వాళ్ళు చెయ్యక తప్పని పరిస్థితిలో ఉన్నారు. చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళు తినాలి కావాలంటే డబ్బులు కావాలి కదా! డబ్బులు కావాలంటే ఏదో ఒక పని చేయాలి. వాళ్ళకి ఇండియా నుంచి నెలకి $1000 అంటే రూ. 80,000 90,000 పంపించడం అంటే ఏ పేరెంట్‌కైనా కూడా కష్టమే. అందుకని చెప్పేసి వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడే క్లారిటీగా పెట్టుకొని రాగలిగితే దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. అది 2 దేశాలకి చాలా మంచిదండి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే కంట్రీ యొక్క రిలేషన్స్ అనేటువంటిది వీటి మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ యాజిటేషన్ పెరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు. అయిపోగానే వెంటనే వాళ్ళు ఏం చేయాలి? 2 సంవత్సరాలు కష్టపడి 2 ఇయర్స్ ఆల్‌మోస్ట్ లైక్ 30-40 లాక్స్ రూపీస్ డబ్బులు ఇన్వెస్ట్ చేసి మళ్ళా వెంటనే వెళ్ళిపోవాలి అంటే ఎవరికైనా కష్టమే. కనీసం కొంచెం ఇక సెటిల్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. సో అందుకని అన్నమాట మనం ఇవాళ టాపిక్ ఏం తీసుకుందామంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూఎస్ ఎడ్యుకేషన్ అనేటువంటిది. అడ్వాంటేజెస్ తీసుకునేటట్టయితే యూఎస్ ఎడ్యుకేషన్‌లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి అంటే మిగతా కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే యూఎస్ఏ ఎందుకు స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు? దేర్ ఫస్ట్ టార్గెట్ ఈస్ యూఎస్. వచ్చే ప్రతి స్టూడెంట్ అడిగినా నేను యూఎస్ వెళ్ళాలని. ఎప్పుడైతే యూఎస్ వీసా రిజెక్ట్ అవుతున్నాయనో, లేకపోతే ఇక్కడ జాబ్స్ తగ్గుతున్నాయో అనుకున్నప్పుడు మాత్రమే దే ఆర్ గోయింగ్ టు కాన్సంట్రేట్ కెనడా. లేకపోతే ఇంకో యూరప్‌కో, లేకపోతే ఆస్ట్రేలియానో, లేకపోతే న్యూజిలాండో కాన్సంట్రేట్ చేస్తున్నారు కానీ దేర్ ఫస్ట్ టార్గెట్ ఈస్ యూఎస్. ఎందుకంటే అమెరికా అనేటువంటిది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫస్ట్ మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే ఖచ్చితంగా యూ విల్ బి లైక్ ఎ స్టార్ ఇన్ దిస్ కంట్రీ. అంటే అమెరికాలో స్టార్ లాగా ఉండొచ్చు. అది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండవది ఏంటంటే కరిక్యులం వచ్చేసరికి అంటే ఇప్పుడు ఇండియన్ సిస్టమ్‌లో కూడా మారింది. కొత్త ఎడ్యుకేషన్ పాలిసీ చాలా మార్పులొచ్చాయి. సో ఇంతకు ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏంటి? ఒక ఎంపీసీ పిల్లవాడు డాక్టర్ అవ్వడం అనేది కుదరదు. ఒక బైపీసీ పిల్లవాడు కంప్యూటర్స్ నేర్చుకోవాలి, కంప్యూటర్ సైడ్ వెళ్ళాలి అంటే కష్టం. ఇంతకు ముందున్న సిస్టమ్‌లో. ఇక్కడ అట్లా కాదు. ఒక ఫార్మసీ స్టూడెంట్ వచ్చి డేటా సైన్స్ కోర్స్ తీసుకుంటారు. ఒక బయోటెక్నాలజీ పర్సన్ వచ్చేసేసి ఒక మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడంతా కూడా ఏంటంటే క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాంట్లో మనకి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఏది డిమాండ్ ఉంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ చదువుకోవచ్చు. అది అంటే బౌండరీస్ అనేటువంటివి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రెండోది ఏంటి? ఆపర్చునిటీస్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మీరు చూడండి. అమెరికా వచ్చినటువంటి 1000 మందిని తీసుకోండి. ఎంతమంది తిరిగి బ్యాక్ ఇండియా వస్తున్నారు? వెరీ ఫ్యూ. ఇట్స్ ప్రాబబ్లీ లైక్ లెస్ దాన్ 1%. లెస్ దాన్ 1000 మందిలో ఇద్దరో, ముగ్గురో, నలుగురో అని మిగతా అందరూ కూడా ఇక్కడే సెటిల్ అయిపోయి చేస్తున్నారు. సో కాబట్టి మనకి కెరీర్ వైజ్ కానీ
స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లివింగ్ కానీ చాలా హై కంపేర్ టు అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అనేటువంటిది ఒక అడ్వాంటేజ్. ఈ 2 అడ్వాంటేజెస్. రెండవది ఏంటంటే వీళ్ళకి అయిపోగానే ఇప్పుడు యూకే లాంటి కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు స్టడీ అయిపోగానే బ్యాక్ వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక రూల్ ఒకటి పెట్టారు. ఇక్కడ అలా కాదు, మీ స్టడీస్ చేశారు, ఒక ఎంఎస్ డిగ్రీ చేశారు, చేసిన తర్వాత ఏంటి 3 సంవత్సరాల పాటు మీకు ఓపీటీ అని చెప్పేసి ఒక స్టేటస్ ఇస్తున్నారు. ఆ స్టేటస్లో మీరు కలిసి పనిచేసుకోవచ్చు, కొంచెం ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి, అవి చేయొచ్చు. ఆ తర్వాత ఏమైపోతుంది, H1B అనేటువంటి కాన్సెప్ట్. H1B 6 ఇయర్స్ ఉంటుంది. అవి ఒక 6 ఇయర్స్, ఇవి ఒక 9 ఇయర్స్. 9 ఇయర్స్లో ఖచ్చితంగా వాళ్ళకి గ్రీన్ కార్డు ఫైల్ చేయటం కానీ గ్రీన్ కార్డు రావటం కానీ జరుగుతుంది, అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. ఆ తర్వాత వాళ్ళు సిటిజన్షిప్ తీసుకోవచ్చు. అంటే ఏంటి, అమెరికన్ గవర్నమెంట్ అమెరికా వచ్చి చదువుకునేటువంటి పిల్లల్ని మీరు మళ్ళా వెనక్కి వెళ్ళిపోండి, ఈ దేశం వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. దే ఆర్ గివింగ్ ఏ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ టు స్టే ఇన్ దిస్ కంట్రీ. ఈ కంట్రీలో ఉండడానికి కావలసిన అవకాశాలు కల్పిస్తుంది. అది ఓపీటీ ద్వారా కావచ్చు, H1 కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, ఎక్సెట్రా ఎవ్రీథింగ్. సో కాబట్టి అందుకని చెప్పేసి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ప్రియారిటీ అమెరికా తీసుకుంటున్నారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, దిస్ ఈజ్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. అమెరికా అనేటువంటిది ఏంటి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, కాంపిటేటివ్ వరల్డ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం స్కిల్స్ని డెవలప్ చేసుకోకపోతే మనం ఇక్కడ సర్వైవ్ కాలేము. కంటిన్యూస్గా స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు నేను ఇప్పుడు శాస్ అనే ఒక సాఫ్ట్వేర్లో పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆర్లో పనిచేస్తాము, లేకపోతే ఇంకో పైథాన్లో పనిచేస్తాము, లేదా ఇంకో సాఫ్ట్వేర్. కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్, పర్టికులర్లీ ఫర్ హియర్ ఇన్ దిస్ కంట్రీ. అది ఒకటి కొంతమంది డిసడ్వాంటేజ్ గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీలో ఒకరికి ఒక జాబ్ వచ్చేసింది అనుకోండి, దే ఆర్ ఇన్ ద జాబ్ ఫర్ ఎవర్. వాళ్ళ ఫర్ ఎవర్ ఆ జాబ్ లో ఉండడానికి ఉంటారు. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ అమెరికా లాంటి దేశంలో అట్లా ఒకే కంట్రీ ఒకే కంపెనీలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేయడం అనేది చాలా తక్కువ మంది, అంటే వేరే కమిట్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళని తప్పించే చాలా తక్కువ మంది. కంటిన్యూస్గా మనకి గ్రోత్ కావాలంటే చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంటారు. డెఫినెట్లీ దే వాంట్ టు మేక్ గుడ్ కెరియర్ గ్రోత్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇవి అన్ని ఆల్మోస్ట్ చూస్తుంటే ఏంటంటే అడ్వాంటేజెస్ ఎక్కువ కనపడతాయి, డిసడ్వాంటేజెస్ తక్కువ ఉంటాయి, కంపారిటివ్గా తక్కువ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి అందుకని చెప్పి ఈ స్టూడెంట్స్ అంతా కూడా అమెరికా రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ డెఫినెట్గా నేను చెప్తున్నాను, అమెరికా రావడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునేటువంటి బెస్ట్ నిర్ణయాల్లో ఒక నిర్ణయం 100%. కాకపోతే వచ్చే ముందు జాగ్రత్తలు తీసుకొని రమ్మని చెప్తున్నాం. మనం రావద్దని చెప్పట్లేదు, వచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోండి. అమెరికాలో ఏం చేయాలి, అమెరికాలో ఏం చేయకూడదు అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. అమెరికాలో ఏంటి, రూల్స్ పాటించాలి. అమెరికా లాంటి దేశంలో రూల్స్ 90-80 మైళ్ళ స్పీడ్లో మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు రూల్ పాటించకుండా మన ఇష్టం వచ్చిన డ్రైవ్ చేద్దామంటే కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి రూల్స్ పాటించడం అనేటువంటి హ్యాబిట్ వాళ్ళు మొట్టమొదటి నుంచి అలవాటు చేసుకోవాలి. అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లైక్ నేను మొన్న మధ్య ఎప్పుడు ఒక బైక్ చూస్తాను ఇండియాలో, ఫూల్స్ ఫాలో రూల్స్ అని చెప్పేసి బైక్ మీద ఒక బోర్డు పెట్టుకున్నారు వాళ్ళు. అది నెంబర్ ప్లేట్ ఉన్న ప్లేస్లో ఫూల్స్ ఫాలో రూల్స్ అని చెప్పేసి పెట్టుకుంటే నేను పోలీసులకు చెప్పాను, ఏమిటి వాట్ ఇస్ దిస్ అని చెప్పంటే వాళ్ళు పెట్టుకుని నడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళు రేపు అమెరికా వచ్చారనుకోండి, వస్తే ఏమైపోతుంది, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో కాబట్టి వాళ్ళు బేసిక్గా ఏంటంటే ఇండియా నుంచి ఎవరైనా అమెరికా రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ అనేటువంటిది మాత్రం పాటించాలి. ఫస్ట్ స్టెప్. రెండవది వాళ్ళకు ఒక క్లియర్ కట్ విజన్ ఉండాలి. ఆ విజన్ ఏంటంటే మనం ఏం చేద్దామని అమెరికా వచ్చేసాము, వాట్ ఇస్ దిస్, ఐ వాంట్ టు బికమ్ లైక్ ఏ డేటా సైంటిస్ట్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్ అనేటువంటిది. ఒక ఫార్మసీ, ఇండియాలో ఫార్మసీ చదివినటువంటి పిల్లలు చాలా మంది అమెరికా వస్తున్నారు. మన లేటెస్ట్ రికార్డ్స్ చూసినట్లయితే 36,000 ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అమెరికా వచ్చారట. 36,000 పీపుల్. 36,000 పీపుల్ ఇండియా నుంచి ఫార్మసీ వచ్చేసారు అంటే వీళ్ళంతా కూడా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వగలరా? అవ్వలేరు. ఎందుకని అవ్వలేరు? రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అంటే, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కావాలి అంటే ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పేరు నాప్లెక్స్ అనే ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాయటానికి ఒక ఎలిజిబిలిటీ ఉంది. మన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఈరోజు. ఇవాళ ఫార్మసీ డిగ్రీ చేసినటువంటి ఇండియా నుంచి బి ఫార్మసీ చేసినటువంటి పిల్లవాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. 2002 తర్వాత a pharmacy graduate from India is not eligible to take NAPLES examination. This is the thumb rule. 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్. సో వీళ్ళంతా ఏం చేయాలి, రిజిస్టర్డ్ ఫార్మసిస్టా కాలేరు.
ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు కాబట్టి. సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, లేకపోతే బయో ఇన్ఫర్మాటిక్స్, సమ్ అదర్ కోర్సెస్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఏమిటి, అమెరికాలో జాబ్స్ అనేవి 2 చోట్లే ఉంటాయి. ఒకటి మెడికల్, రెండవది ఐటీ. ఈ 2 చోట్ల తప్పించి మిగతా చోట్ల జాబ్స్ ఉన్నా ఇవాళ ఈ వచ్చేటువంటి స్టూడెంట్స్ వీళ్ళ యొక్క వీసా F1 లేకపోతే ఓపీటీనో వీటికి వీళ్ళు వాటికి ఫిట్ కారు, వెళ్ళలేరు ఖచ్చితంగా. సో కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ఐటీ సైడ్ అన్నా వెళ్ళాలి, మెడికల్ సైడ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐటీ సైడ్ రావాలి. ఐటీ సైడ్ రావాలంటే ఏంటి, వాళ్ళు చదివిందేమో ఇంటర్మీడియట్ ఏమో బైపీసీ చదువుంటారు, ఆ తర్వాత బీఫార్మసీ కోర్సెస్ చేస్తుంటారు, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, సమ్ అదర్ కోర్సెస్ చేస్తుంటారు. దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళు నేర్చుకున్నప్పుడు వీళ్ళు ఎవరితో పోటీ పడాలి, మనం రేపు పోటీ పడాల్సింది బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి పిల్లలతో మనం పోటీ పడి ఉద్యోగం సంపాదించాలి అనేటువంటిది వాళ్ళు రియలైజ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ కావాలి. రెండవది ఇంకోటి ఏంటి, 94లో H1 కమ్యూనిటీ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 94లో H1 కమ్యూనిటీ స్టార్ట్ అయినప్పుడు 65,000 వీసాలు ఉండేవి. ఆ తర్వాత అది 195,000 చేశారు. మళ్ళీ ఇప్పుడు 65,000 చేశారు. వాళ్ళలో ఏ సంవత్సరమైనా మీరు తీసుకున్నట్లయితే 60-70% ఇండియన్స్కే వచ్చేసాయి ఆ వీసాలన్నీ. ఈ 94, 95, 96లో వచ్చినటువంటి ఇండియన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు ఇప్పుడు, ఇవాళ అమెరికా వచ్చేటువంటి స్టూడెంట్స్ యొక్క డేట్ ఆఫ్ ఇయర్ తీసుకున్నట్లయితే ఇట్ మే బి లైక్ 95, 96, 97, ఇట్ మే బి 2000. సో ఈ వీళ్ళ యొక్క పిల్లలు కూడా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నారు. అంటే మన ఇండియన్ వాళ్ళ పిల్లలు కూడా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నారు. వీళ్ళంతా ఎవరు, అమెరికాలో పుట్టి, అమెరికాలో పెరిగి, అమెరికాలో చదువుకొని, అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళొక కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్. వీళ్ళు ఒకళ్ళు ఉంటారు ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అమెరికన్ సిటిజన్స్, బై బోర్న్ అమెరికన్ సిటిజన్స్. ఫస్ట్ ప్రియారిటీ అమెరికాలో జాబ్స్ అమెరికన్ సిటిజన్స్కే ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఇండియాలో కూడా ఏమనుకుంటారు, ఇండియన్స్కి జాబ్ కావాలి అంటారు. ఇంకా ఇండియాలో ఇంకా సిచ్యువేషన్ చూడండి, లోకల్ నాన్ లోకల్ సిచ్యువేషన్ విపరీతంగా కనపడుతుంది ఇండియాకి వచ్చేసరికి. ఇప్పుడు అమెరికాలో ఉండదా వాళ్ళకి, ఎక్కడో ఏదో దేశంలో నుంచి చదువుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చి మన ఉద్యోగాలు లాగేసుకుంటున్నారు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఉండదా? ఇప్పుడు ఒక దిశగా చెప్పాలి అంటే నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు, నేను ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తాను, ఆ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తే నేను చెప్పాను నేను గుంటూరు వస్తున్నాను, గుంటూరులో ఉంటాయి క్లాసులు అంటే వాళ్ళు పెట్టారు, సార్ వీఆర్ ఫ్రమ్ తెలంగాణ, వీ డోంట్ వాంట్ టు కమ్ టు గుంటూరు అని చెప్పేసి. నేను ఒకటే చెప్పాను, నువ్వు పుట్టినప్పుడు లేదురా బాబు ఆ స్టేట్, ఇప్పుడు వచ్చింది పరిస్థితి. అంటే ఒక చిన్న స్టేట్లోనే మనకు ఇంత ఫీలింగ్స్, ఇంత రెస్పాన్స్ ఉన్నప్పుడు ఒక దేశం వచ్చేసేసి దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? మనం వచ్చి జాబులు తీసుకుంటాం అని ఫీలింగ్ ఉండవా? ఉంటాయి కదా. అంటే మనకు ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూలు పెట్టుకుంటే కుదరదు కదా. ఖచ్చితంగా ఏంటంటే అమెరికాలో పుట్టి పెరిగినటువంటి అమెరికన్ ఇండియన్ పిల్లలు ఒకళ్ళు. రెండవది బీటెక్ చదివినటువంటి పిల్లలు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి అక్కడ కంప్యూటర్స్ కోర్సెస్ మొత్తం చేసి ఇక్కడికి వచ్చి మంచి యూనివర్సిటీస్ చేసినటువంటి వాళ్ళు ఒకళ్ళు. వీళ్లతో ఈ బీఫార్మసీ పిల్లలు పోటీ పడాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం అమెరికా వెళ్తున్నప్పుడు మనకున్న అవకాశాలు ఏమిటి అనేది ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను కదా, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ ఏంటంటే బీఫార్మసీ పిల్లవాడు కూడా డేటా సైన్సెస్ కోర్సెస్ తీసుకోవచ్చు, అది ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు రేపు ఎవరితో పోటీ పడాలి, అయిపోగానే జాబ్ వచ్చేస్తుందా అంటే జాబ్ రాదు. ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిందే, ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడాలి, అయిపోగానే జాబ్లో చేయాలి. ఇవన్నీ కూడా చూసినట్లయితే అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తోడు ఇన్ అడిషన్గా ఇప్పుడు ఈ 6 జాబులు చేయటము, ఇలాంటి చేయటం వల్ల ఏమైందంటే అమెరికన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ రూల్స్కి విరుద్ధంగా వెళ్ళటం వల్ల డిసడ్వాంటేజెస్ చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. మీకు తెలుసు లాస్ట్ ఒక 3-4 months నుంచి 5 months నుంచి ఐ థింక్ ఎన్ని మందిని డిపోర్ట్ చేసేసారు. డిపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, అమెరికా లాంటి దేశంలో డిపోర్ట్ చేస్తారు. రోజుకి కొన్ని వందల మంది అమెరికాకు వస్తూ ఉంటారు. మీరు న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే మార్నింగ్ టైం అట్లీస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్, ఫారిన్ ఫ్లైట్స్ వస్తూ ఉంటాయి, ఇంటర్నేషనల్ ట్రావెల్ వస్తున్నప్పుడు ఎంతమందిని డిపోర్ట్ చేస్తారు, డిపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేటువంటిది చూసుకుంటే మనం ఇన్ని తప్పులు చేస్తున్నాము అనేటువంటిది ఫిగర్ అవుట్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. ఇది రెండవది రెజ్యూమేలు ఫేక్ చేస్తారు. ఎంతవరకు ఫేక్ చేస్తారు? 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి
10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రెజ్యూమేలో పెట్టి బయటికి వెళ్తే పట్టుకోలేకపోతున్నారా ఈరోజు మన ఫోన్ మన చేతిలో ఉన్నది అంటే 4 ప్లేసెస్లో నేను ఈ ప్లేస్లో కూర్చున్నానని రికార్డ్ అవుతుంది. ఇట్ మే బి గూగుల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు. అంత టెక్నాలజీ ఉన్నటువంటి కంట్రీలో మన్ని ట్రాక్ చేయడం అనేది ఎంతసేపు పని? నిమిషం పని వాళ్ళు ట్రాక్ చేయడం. ఇలా ట్రాక్ చేసేటప్పుడు మనం తప్పులు చేస్తే పట్టుబడితే ఎవరు ఇబ్బంది పడతారు? ఫస్ట్ ఇబ్బంది పడేది ఎవరు? మనం ఇబ్బంది పడతాం అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. చూడండి, మొన్న మధ్య ఒక పెద్ద వీడియో వచ్చేసింది అనమాట. అమెరికాలో ఉన్న ఇండియన్స్ పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని మీద చాలా వీడియోస్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ రెజ్యూమేలు ఫేక్ చేయటం, ఆ తర్వాత వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు వేరే వాళ్ళు తీసుకోవటం, ప్రాక్సీలో ఇంకో అవి తీసుకోవటం, ఆ తర్వాత వేరే వాళ్ళ జాబ్స్ వేరే వాళ్ళు చేయటం, ఇవన్నీ కూడా ఎందుకు మనకి తెలియకుండా జరుగుతున్నాయా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నప్పుడు నా బదులు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే నాకు తెలియకుండా జరుగుతుందా? అది ఖచ్చితంగా జరగదు, నాకు తెలిసే జరుగుతుంది. సో కాబట్టి తెలిసి తప్పులు చేయటం అనేటువంటిది అమెరికాలో మన వాళ్ళు మానుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి తప్పులు చేయటం. డబ్బు మనకు తెలుసు, మనం ఇల్లీగల్గా జాబ్ చేస్తున్నాము, ఇది చేయకూడదు అని తెలుసు మనకి. అరే మన రెజ్యూమే మనం ఇంత ఫేక్ చేస్తున్నాము, మనం ఇంత అబద్ధాలు చేడుతున్నాము, ఇది కరెక్ట్ కాదు అని తెలుసు మనకి. మన ఇంటర్వ్యూని వేరే వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, అది కూడా మనకి తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా మీరు చూస్తారా, తెలిసినా కూడా మనం చేస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనము ఆ యొక్క ఛాన్సెస్ అంటే దాని కాన్సిక్వెన్సెస్ తీసుకోవడానికి రెడీ అయి ఉన్నాము అని అర్థం అనమాట. ఆ కాన్సిక్వెన్సెస్ అమెరికా లాంటి దేశంలో పట్టుబడితే మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. చాలా ఘోరంగా అంటే నెక్స్ట్ డిపోర్ట్ చేసేస్తారు. ఒక్కసారి అమెరికా డిపోర్ట్ అయింది అంటే వాళ్ళు మళ్ళా 5 సంవత్సరాల వరకు అమెరికాలోకి అడుగు పెట్టలేరు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. మీరు ప్రెసిడెంట్ ఇన్వైట్ చేసినా కూడా నోవే. సో కాబట్టి ఏంటి, అంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ఒకటి. ఎప్పుడైతే డిపోర్ట్ అయింది, ఒక అమెరికన్ పాస్పోర్ట్లో అమెరికన్ గవర్నమెంట్ డిపోర్ట్ చేసింది అంటే కెనడా వాడు వీసా ఇవ్వడు, ఇంకో యూరోప్ వాడు వీసా ఇవ్వడు, ఇంకొకటి వీసా ఇవ్వడు. ఎందుకు? ఒక దేశం డిపోర్ట్ చేసింది అంటే సంథింగ్ ఈస్ దేర్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి భావన ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్టూడెంట్స్ రియలైజ్ కావాలి, అరే మనం తప్పులు చేస్తున్నాము అనేటువంటి భావన వాళ్ళలోకి రావాలి. అలా వచ్చిన రోజు ఖచ్చితంగా మీరన్నా చూసారా, ఇండియన్స్కి ఎప్పటికీ కూడా ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది అమెరికాకి. ఎందుకంటే టెక్నాలజీలో మన వాళ్ళు ఆ విధమైనటువంటి ఫుట్ ప్రింట్స్ పెట్టేశారు. ఖచ్చితంగా టెక్నాలజీ తీసుకుంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ CEO కావచ్చు, మీరు టాప్ 100 కంపెనీస్ తీసుకుంటే అందులో ఒక 60 కంపెనీస్ యొక్క CEOs ఇండియన్ ఆరిజిన్ నుంచి ఉంటారు. ఖచ్చితంగా అంత ఫుట్ ప్రింట్స్ మనం డెవలప్ చేసేసాం డెఫినెట్గా. సో కంపల్సరీగా ఏంటంటే అమెరికా ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్ క్వాలిటీ పీపుల్ అండ్ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ అగైన్, క్వాలిటీ. కష్టపడే వాళ్ళని అమెరికా ఎప్పుడు కూడా ఇన్వైట్ చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మనం వచ్చేటప్పుడే మనం కొంచెం నేర్చుకొని కొంచెం టెక్నికల్గా పెట్టుకొని మనం కాన్ఫిడెంట్గా రాగలిగితే డెఫినెట్గా అమెరికా ఇస్ ఏ గ్రేట్ కంట్రీ. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, రూల్స్ పాటించినంత వరకు అమెరికాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అన్ని రాష్ట్రాల్లో ఉంటుందా ఇలాంటివి అంటే మనకి అన్ని రాష్ట్రాల్లో కనపడవండి. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. మన ఐటీ వాళ్ళు ఖచ్చితంగా మీకు కనపడేది ఈ కోస్ట్లో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలు, ఆ కోస్ట్లో ఉన్నటువంటి ఒక 4-5 రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది కనపడతారు. ఇంకా టెక్సాస్, చికాగో అలాంటి చోట. సో ఈ 10-12 రాష్ట్రాల్లోనే మనకి ఐటీ అనేటువంటిది ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఎక్కువ జాబ్స్ అంటే మిగతా ఉండవని కాదు, ఎక్కువ జాబ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా వీటిలో మాత్రం మనకి ఎలాంటి ఇబ్బందులు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉండవు అనమాట. Yes. Thank you so much, Venkat Garu, for tuning in, Andy. We did cover a lot of, important topics this week. Next week, let us definitely continue with another topic. Thank you for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.